ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎప్పుడైనా అనిపించిందా ఇలాంటి క్యారెక్టర్స్ నేను కూడా చేస్తే బాగుండు, ఇంత హోమ్లీగా? ఉంటది. ప్రతి లేడీ టెక్నీషియన్కి ఉంటుంది కదా, ఉంటది. బట్ ఇది ఆమెకి సెట్ అయింది అది. అంటే నాకు హీరోయిన్ అనేది నాకు రాసి లేదండి. కానీ అందంగా ఉంటారు మీరు. లేదు, ఎందుకు అంటే చెప్తున్నానంటే try చేయలేదా? లేకపోతే ఫస్ట్ మూవీ మలయాళం మూవీ హీరోయిన్ గానే చేశాను. ఆ మూవీ వచ్చి అసలు హాఫ్లోనే స్టాప్ అయిపోయింది. అసలు రావడం ఆ హీరోయిన్తో ఇంకొక హీరోయిన్తో క్లాష్ వచ్చిందంట. అవును, అప్పుడు ఇప్పుడు తర్వాత ఆవిడ కూడా పేరు క్యారెక్టర్ చెప్పాలనుకుని కూడా చెప్పలేకపోయారు అనమాట. చెప్పేదేం, తను కూడా ఇండస్ట్రీలో లేదు ఇప్పుడు, చంద్రిక అని చెప్పేసి. తనుతో నాకు క్లాష్ అవ్వలేదు, కంపెనీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తోటి తను ప్రాబ్లం చేశారన్నమాట. యాక్చువల్గా ఎందుకంటే తను థర్డ్ హీరోయిన్, నేను ఫోర్త్ హీరోయిన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హీరోయిన్ని వాళ్ళకి నచ్చలేదో ఏమో, తను వద్దనేసి నన్ను ఫస్ట్ హీరోయిన్ చేశారు. ఓకే. సో దానివల్ల తను ఫోర్త్, నేను థర్డ్ కదా, ఇప్పుడు తను ఫస్ట్ హీరోయిన్ చేశారు మీరు అనేసి ప్రాబ్లం చేసి వచ్చేసింది ఇక్కడికి. ఓకే, అంతే, నాకు తనకి ఏం ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఇంకొక మూవీలో కూడా జీవిత ఉన్నారు కదా, జీవిత తమిళ్ మూవీ చేస్తున్నారు. లొకేషన్ కాల్ షీట్ ఇచ్చేసి 3 days ఏమో ఒక వెళ్ళాల లొకేషన్కి, అందరూ వెళ్ళిపోయారు. లొకేషన్కి వెళ్ళిపోయి అందరూ వెయిటింగ్లో ఉన్నారు, తను వెళ్ళాల. ఇంకా అప్పుడు నన్ను మాట్లాడారు. అప్పటికి ఇంకా నేను ఇంకా సాంగ్స్ దేనికి రాలేదు, నన్ను అడిగారు. నన్ను అడిగితే అది కూడా డీకే, యాక్చువల్గా నేను సాంగ్స్కి వచ్చింది కూడా డీకేఎస్ బాబు ఉన్నారు కదా, ఆయన వల్లనే నేను వచ్చాను. సో ఆయన త్రూనే నాకు అది మళ్ళీ అడిగారు అన్నమాట. అడిగితే ఫస్ట్ ఆయన ట్రూప్లోనే చేశారు మీరు డాన్సర్గా? ఓకే, చేశాను. అప్పుడు అడిగితే సరే ఓకే అన్నా అని నెక్స్ట్ మార్నింగ్, ఈరోజు మా ఓకే చెప్పేసి అయిపోయింది, డ్రెస్సులు అంతా కూడా ఇచ్చేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ షూట్, నైట్ వచ్చారు జీవిత స్పాట్కి. ఓకే. సో అప్పుడు యాజ్ యూజువల్గా తన్ని పెట్టి తీశారన్నమాట. సో దాన్ని బట్టి ఏమవుతుంది, హీరోయిన్ అనేది నాకు లేదు. ఓకే. వచ్చుంటే అసలు అనుజ అంటే ఎవరైనా తెలియకుండానే ఉండేదేమో. ఎందుకు 2-3 మూవీస్ చేసేసి ప్యాకప్ చెప్పేద్దామని. అసలు రాకపోతే నేను ప్యాకప్ చెప్పకపోయినా మూవీస్ రావాలి కదా. అప్పుడు చాలా మంది హీరోయిన్స్ 1-2 మూవీస్ చేసి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది. అసలు అడ్రస్ కూడా లేరు. ఫేట్ అంతే, ఇంకా అంతే, అంతవరకు రాసి పెట్టుంది. బట్ ఈ డాన్సర్గా చేసేటప్పుడు చాలా అవమానాలు పడాలి. మూమెంట్స్ సరిగా రాకపోయినా మాస్టర్ తిడతాడు. అవును, ఎక్స్ప్రెషన్ మిస్ అయినా మళ్ళీ అంటే టేక్ అంత తీయాలి కదా. అవును. ఎప్పుడు రాలేదా మీ మాస్టర్లతో? ఎప్పుడు అనిపించుకోలేదా? లేదండి, అట్లా చూడు అదే ఏదో దేవుడు కొంచెం ఆయన చూపు నా మీద వేస్తూ ఉన్నాడు అనుకుంటా. ఒక్కొక్క స్టేజ్లో ఏ మాస్టర్స్ కూడా ఎప్పుడు అనింది లేదండి. ఇంకా నేనే కొంచెం అలా తప్పుకొని వెళ్ళినా కూడా వదలరు, పిలిచి డ్యాన్స్ వేయమని చెప్పి అట్లా చేస్తుంటారు. చాలా మూవీస్లో ఫ్రంట్లోనే ఉంచేవాళ్ళు. ఓకే. ఎక్కువ ఏ మాస్టర్స్ దగ్గర చేశారు? శివసుబ్రహ్మణ్యం మాస్టరు, బాబు డికేఎస్ బాబు, తారా మాస్టరు, చిన్ని ప్రకాష్ మాస్టరు, రేఖా ప్రకాష్ మాస్టర్. రేఖా ప్రకాష్, తారా మాస్టర్ వేరే లెవెల్. అప్పుడు అస్సలు భయపడే వాళ్ళంట హీరోస్ కూడా ఆమెను చూసి. ఆవిడ దగ్గర ఉన్న డాన్సర్స్ని మేకప్ లేకుండా చూస్తే ఇంకంత అయిపోయారు. ప్రతి వాళ్ళు అందంగా రెడీ అయ్యి రావాలి అన్నమాట ఆవిడకి మటుకు. ఆవిడ కూడా మేకప్ వేసుకొని లొకేషన్కి వచ్చేవాళ్ళు. ఏమైపోయారు తారా మాస్టర్? అసలుకి ఇండస్ట్రీని రూల్ చేశారు ఆమె చెప్పాలంటే. ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు పాప. దేవలసల వాకంలో పెద్ద బిల్డింగ్ అంతా ఉండింది, అంతా అమ్మేసుకున్నారు. లేరు ఇప్పుడు అసలు? ఇక్కడ లేరండి, ఎక్కడున్నారు, టీ నగర్లో ఉన్నారు, ఎక్కడున్నారో కూడా తెలియదు. నేను చాలా ట్రై చేశాను, ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇక్కడ ఎందుకు అమ్మేసుకుంది అంటే, అక్కడ వచ్చి ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆవిడకి. ప్రాబ్లమ్స్ వచ్చి మన వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఏదో చిట్స్ అంతా వేసి ఆ ఇల్లు ఏదో వాళ్ళకి ఇచ్చేసినట్లు ఇక్కడ ఇచ్చేసి టీ నగర్ వెళ్ళిపోయారు అని చెప్పేసి ఏదో అన్నారు. ఫైనాన్షియల్గా ఓకేనా? హ్యాపీ లేకపోతే ఇబ్బంది పడుతున్నారేమన్నా? అంటే మీరు లేదు అనుకుంటా, ఇప్పుడు అంత హ్యాపీగా లేరేమో అని. ఒక బాబు ఏమన్నా ఏమీ లేక అప్పుడే పాడైపోయాడు, అంటే మాట వినేవాళ్ళు కాదు. పెద్ద బాబు. ఇద్దరు అంటే సుందరం మాస్టర్ తర్వాత? అంటే సుందరం మాస్టర్ పుట్టిన ఆయనే ఒక పెద్ద బాబు, సేమ్ డిటో ప్రభుదేవి అని. ఓకే. డూబు ప్రభుదేవి లేకపోతే ఆ అబ్బాయిని పెట్టేసి షూట్ చేయొచ్చు. ఎక్కడున్నారో తెలీదు.
ఇంకొక బాబు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇప్పుడు ఇంకో బాబు అంటే మళ్ళీ పెళ్లి చేసుకున్నారా లేకపోతే? అవును, అక్కడ ప్రసాద్ అని చెప్పి ఆవిడతోటే ఉండేవాళ్ళు. ఆ, ఆయన్ని చేసుకుని ఆయనకి పుట్టిన తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయారు అలాగని చెప్పేసి అన్నారు. సో నేను ట్రై చేస్తాను, కుదరలే ఎక్కడ. తెల్ల ఎక్కడున్నారు, టీ నగర్లోనే ఎక్కడో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడైతే ఈ మధ్యన ఎక్కడ వినలా. నేను టీ ఎక్కడ నగర్ ఉన్నా హ్యాపీగా ఉండాలి అంతే. ఏదో ఫ్లాట్లో ఉంటున్నారు అని చెప్పేసి అన్నారు. నేను చెప్పి నాకు తెలిసి ఒక 5-6 years ముందు, దాని తర్వాత తెలియలే ఎక్కడున్నారు. మీ టైంలో ఉన్న ఐటమ్ సాంగ్స్కి ఇప్పుడున్న ఐటమ్ సాంగ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో మీకు తెలిసింది అసలుకే? ఇప్పుడున్న ఐటమ్ సాంగ్స్ వచ్చి, అప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటే ఐటమ్ సాంగ్స్ చేసేవాళ్ళు పర్టికులర్గా తెలిసేవాళ్ళు. ఒక ఆర్టిస్ట్ చేస్తున్నారంటే ఆర్టిస్ట్ తెలిసేవాళ్ళు. ఇప్పుడు వచ్చి అందరితో పాటు కలిసి ఉన్నారు. ఎవరు ఏంటి అనేది డిఫరెన్స్ లేకుండా ఇప్పుడు 10 మంది డాన్సర్స్ ఉన్నారు, సెంటర్లో ఒకరు చేస్తున్నారు అని చెప్పేసి అంటే అందరూ ఎవరు వాళ్ళల్లో ఐటమ్ సాంగ్ చేసేది ఎవరు, డాన్సర్స్ ఎవరు అని తెలియకుండా అన్నట్లుగా అనిపిస్తుంది నాకు. అదే మిగతా వాళ్ళకి ఎలాగని తెలియలే నాకు. అదే ఒక హీరోయిన్ చేస్తున్నారు అనుకోండి, ఆ హీరోయిన్ చేసినప్పుడు ఒక హీరోయిన్ చేస్తున్నారు అని ఉంది. డ్రెస్సింగ్ కానీ ఏదైనా కూడా అప్పుడులాగా లేదేమో అని ఒక ఇది ఎంత మీరు చెప్పాలి నాకు తెలీదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగానే దాంట్లో ఐటమ్ సాంగ్ చేసేది ఎవరో తెలియట్లేదు 10 మందిలో అన్నారు కాబట్టి ఇప్పుడు హీరోయిన్స్ దిగుతున్నారు. ఇంకా అది At least. తెలియాలి కదా. బాహుబలిలో ఒక సాంగ్ చేశారు కదా, మనోహర సాంగ్. చాలా మంది డాన్సర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు చేసి వాళ్ళు ఒకళ్ళు వచ్చి పాడారేమో అనిపిస్తుంది, కానీ తను సపరేట్గా తెలియలేదు. పుష్పలో వచ్చి సమంత చేశారు. సమంత చేస్తే సమంతని డెఫినెట్గా తెలుస్తుంది కదా, అందువల్లే వాళ్ళు పెట్టారేమో మీరు అన్నట్లుగా. సో మీ టైంలో ఉన్నప్పుడు కూడా అసలుకి 2-3 డాన్సర్స్ చేసిన సాంగ్స్ చాలా ఉన్నాయి కదా. చేసిన సాంగ్స్ 2-3 కలిసి చేసిన వీళ్ళు ముగ్గురే ఉంటారు ఫ్రంట్ లో. అవును, డాన్సర్స్ ఉన్నారంటే వెనకే ఉంటారు, మింగిల్ చేయరు. ఇప్పుడు అట్లా కాదు. అది మీరు ఇప్పుడు జ్యోతిలక్ష్మి వాళ్ళ అమ్మాయి జ్యోతి మీనా, జ్యోతిలక్ష్మి గారు, షకీలా, మేము 4 కలిసి ఒక మూవీ చేసాం. అజిత్ ఒక సాంగ్ అవును చూసాను, ఆ సాంగ్ చేసాము. దాని తర్వాత జ్యోతిలక్ష్మి గారు, నేను, షర్మిల అనే ఒక అమ్మాయి, మేము కలిసి ఇంకొక మూవీ చేసాం. అప్పుడు 3-4 కలిసి చేసినా కూడా వీళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు. అసలు హెల్దీగా ఉంటుంది. మీ అందరు చేసిన ఆ మూమెంట్స్ నాకు ఎక్కువ ఉన్నాయి నీకు తక్కువ ఉన్నాయి ఉండదు. అంటే ఆ డైరెక్టర్ కొరియోగ్రాఫర్ ఇవ్వటం కూడా ఈక్వల్ గా ఇస్తారు. సాంగ్ ఎలా స్టార్ట్ అయిందో ఎండింగ్ కూడా అలానే వెళ్తుంది. అవును, ఒకరికి ఎక్కువ తక్కువ అట్లా అంతా ఉండదు. అందరూ మంచి శృంగారం పండిస్తారు, ఎక్స్ప్రెషన్ పండిస్తారు, అన్నీ ఉంటాయి. అవును, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండదు. అందువల్ల ఏముండదు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ లేదు, శృంగారం లేదు. ఏమండి కాదు, నేను అనేది ఏంటంటే శృంగారం అంటే శృంగారం ఎక్కడి నుంచి వస్తుంది? బాడీలో 1 స్పూన్ కూడా ఫ్లెష్ లేదు, ఎక్కడ నుంచి శృంగారం వస్తుందండి? చెప్పండి మీరు. అసలు మీ టైంలో డైట్ ఏముంటుంది? ఏం డైట్ ఉండదు. మేము చేస్తామండి డైట్. జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు ఏ డైట్లు చేశారు? అందరూ డైట్ చేస్తారు. ఎన్టీఆర్ గారు చెప్తారంటే బాగా తినండి లాభం అవ్వండి అని. మేము చేసేవాళ్ళమి డైట్లు. అంటే ఎందుకు చేసేవాళ్ళం అంటే ఫుల్గా తిన్నామంటే డాన్స్ వేయటం కష్టం కదా, వేయాలంటే తినేసిన తర్వాత వేయాలంటే అబ్బా అనిపిస్తుంది. సో దానివల్ల డైట్ చేసుకొని జ్యూసులు తాగుతూ చేసేవాళ్ళవి అంతే. అప్పుడు ఫుల్ అండ్ ఫుల్ నైట్ అండ్ డే షూటింగ్స్లో ఉండేదాన్ని. డేలో ఒక సాంగ్ అంటే నైట్ ఒక సాంగ్ అట్లాగా. సో దానివల్ల డైట్ చేసేవాళ్ళని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.